అందరికీ నమస్తే అండి. సింహ అగ్రిటెక్ వ్లాగ్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మహీంద్రా ట్రాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మహీంద్రా ట్రాక్టర్స్లో 8 సిరీస్ ఉన్నాయి. అందులో ఓజా సిరీస్, అర్జున్ సిరీస్, జియో సిరీస్, నోవో సిరీస్, ఎస్పీ ప్లస్ సిరీస్, ఎక్స్ ప్లస్ సిరీస్, యువో టెక్ ప్లస్ సిరీస్, యువరాజ్ సిరీస్. మహీంద్రాలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భారతదేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం 6 years వారంటీని క్లెయిమ్ చేసుకున్న గైస్ మహీంద్రా కంపెనీ. ఇన్ని ట్రాక్టర్ సిరీస్లో ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యువో టెక్ ప్లస్ సిరీస్ ముందున్నాయి. యువో టెక్ ప్లస్ సిరీస్ మాకు నచ్చి మేము కూడా యువో టెక్ ప్లస్ సిరీస్ బండి తీసుకున్నాం. ప్రస్తుతం ఆ బండి రివ్యూ తీసుకున్నాం. మేము తీసుకున్న బండి వచ్చేసి 575 యువో టెక్ ప్లస్. ఇందులో మాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే డ్రైవింగ్ కంఫర్ట్. ప్లస్ ఈ టెక్ ప్లస్ బండిలో మెయిన్ ఫీచర్స్ మీకు స్టెప్ బై స్టెప్ 1 by 1 చెప్తాను. నుంచి ముందుగా మాట్లాడాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు పవర్ స్టీరింగ్. నిజంగా సూపర్ కంఫర్ట్ ఉంటుంది గైస్. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది స్టీరింగ్ది గైస్. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ ఏంటంటే దీని ట్రాన్స్మిషన్ వచ్చేసి ఫుల్లీ కాన్స్టాంట్ మెష్ గేర్ బాక్స్. గైస్ ఈ బండి గేర్స్ వచ్చేసి 12 ఫార్వర్డ్ 3 రివర్స్ ఇచ్చారు. ఇందులో హై, మీడియం, లో లెవెల్స్ ఉంటాయి. ఈ వెనక మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్. కేస్ బండి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 4 cylinder ఇంజిన్ ఇచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హై టార్క్తో మాస్ మైలేజ్ వస్తుంది అనమాట బండి అయితే. కేస్ ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ అయితే హెవీ ఇంజిన్ ఇవ్వడం జరిగింది. మనం అయితే చూసుకోవాల్సిన లేదనమాట. ప్లస్ బండి రేడియేటర్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫుల్లీ ప్యారలల్ కూల్డ్ రేడియేటర్ సిస్టమ్ ఇచ్చారు. ప్లస్ మన బండిలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి దీని స్పీడోమీటర్ అనమాట. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారనమాట, మొత్తం డిజిటల్. ఈ బండి వచ్చేసి ఎంఎస్ పీటీఓ, ఎస్ఎల్ఐ పీటీఓ డ్యూయల్ క్లచ్తో వస్తుంది అనమాట బండి అయితే. ప్లస్ ఇక్కడ మనకి పీటీఓ క్లచ్, డిసెంగేజ్ ఇవన్నీ ఇచ్చారు. ఇది వచ్చేసి పీటీఓ లెవర్ అనమాట ఫ్రంట్ది. ప్లస్ ఇది వచ్చేసి మనకి ఎంఎస్ పీటీఓ లెవర్ అనమాట. మనకి ఇది స్ట్రీట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి ఇది ఆపరేటింగ్. ముందు మనకి బద్దలు అనేవి కేవలం ఒక సైడ్ ఇచ్చారు, ఎదురు లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. కానీ ఇప్పుడు మాత్రం మనకి చాలా హెవీగా ఇచ్చారనమాట. 2 పక్కల అడ్జస్ట్మెంట్ లెవర్స్తో పాటు కొంచెం హెవీ అనమాట. దాంతో పోల్చుకుంటే హెవీగా ఉంటాయి, కదలవు. మనకి రోటర్కి బేలర్కి కూడా బాగా యూజ్ అవుతాయి. గైస్ మనకి బ్యాక్ సైడ్ బద్దలు వచ్చేసి 2000 kg పైన లిఫ్టింగ్ కెపాసిటీ ఉందన్నమాట. మనం ఏదైనా సరే డేర్గా లిఫ్ట్ చేయొచ్చు. మంచి హుందాగా ఉంటుంది అనమాట బండి అయితే. గైస్ లిఫ్టింగ్లో అయితే కాంప్రమైజ్ అవ్వదు. గైస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి చిన్న మన మెటల్ ప్లేట్ అనమాట డ్రైవర్ పక్క సీట్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ గురించి. గైస్ బండికి అయితే హెవీ టైర్స్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ టైర్స్ ఎంఆర్ఎఫ్. సైజ్ వచ్చేసి 14 టైర్స్ అనమాట. బల్క్గా ఉంటుంది టైర్ అయితే చూడగానే మనకి. యాజ్ యూజువల్ మన ఫ్రంట్ టైర్ కూడా ఎంఆర్ఎఫ్. ఇవి కూడా చాలా బల్క్గా ఉంటాయి చూడడానికి. మామూలుగా మనం ఇంతకుముందు మోడల్స్ టైర్స్తో పోల్చుకుంటే ఇవి అయితే కొద్దిగా బల్క్గా హెవీగా ఉంటాయి. 7 దీని సైజు. ఎస్ బండి బ్రేక్స్ వచ్చేసి ఆయిల్ బ్రేక్సే మొత్తం. కేస్ మనకి ఇందులో ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసి హైలైట్ ఫీచర్ ఏంటంటే దీనికి జీపీఎస్ సిస్టమ్ ఉందన్నమాట. ఈ జీపీఎస్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే బండి ఎక్కడున్నా మనకి లైవ్ లొకేషన్ వస్తుంది. అంతేకాకుండా బండి రన్నింగ్ ఎంత వర్క్ చేసింది బండిలో. ప్లస్ దీనివల్ల అయితే మెయిన్గా ట్రాక్టర్ ఓనర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అనమాట ఇదైతే ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది. ప్లస్ అంటే ప్రస్తుతం ఇప్పుడున్న 47 HP సిరీస్ 47 HPలో ఉన్న బండితో పోల్చుకుంటే ఈ టెక్ ప్లస్ 575 అనేది కొద్దిగా మాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే మేము 2575 మెయింటైన్ చేసాం కాబట్టి చెప్తున్నాను. అంటే 2022 నుంచి మేము ఈ టెక్ ప్లస్ సిరీస్ అనేది యూజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్న వీడియోలో. అంటే ఓవరాల్ బండి అయితే మాత్రం వర్త్ అని చెప్పచ్చు. ఈ మహీంద్రా యువో సిరీస్ అయితే వర్త్ అనమాట. బండ్లు అయితే బాగానే ఉన్నాయి. మేమైతే ఈ బండి అనేవి ఎక్కువ బేలర్ వర్క్కి ప్లస్ గుంటూరు దమ్ముకి వెళ్తాం అనమాట. దీనికైతే ఎక్కువ యూజ్ చేస్తాం. మాకైతే ఆ ప్రైజ్ రేంజ్లో ఈ హెచ్పి సిరీస్లో అయితే మాకైతే బండి అయితే వర్త్ అనిపించింది. గైస్ నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. బండి అయితే ఎక్సలెంట్ గైస్. చూసుకునే అవసరం లేదు. బండి అయితే మనం నమ్మకంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏ వర్క్ అయినా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తుంది. అది మాత్రం చెప్తాను గైస్.